ఒకడు కమెంట్ పెట్టిండు, నీలం మధు ముదిరాజ్ జోలికి వస్తే చంపేస్తాడట వాడు. నీలం మధు గురించి మాట్లాడకు, నీకేం అర్హత ఉందని మాట్లాడుతున్నావు, నోరు అదుపులో పెట్టుకో, బరాబర్ మాట్లాడతా. ఏం పిక్కుంటారో పిక్కోండి, ఏం పిక్కుంటారో పిక్కోండి. సర్పంచ్గా కూడా గెలవలేని నీలం మధు చిటుకుల్లో వేణుగోపాల స్వామి ఆలయాలను కబ్జా పెట్టినటువంటి కబ్జా కోరు, ఆంజనేయ స్వామి టెంపుల్ కి సంబంధించినటువంటి భూముల్ని అప్పనంగా నొక్కేసినటువంటి కబ్జా కోరు, సంగారెడ్డి కలెక్టర్ గా ఉన్నప్పుడు వెంకట్రామిరెడ్డి రాజపుష్ప ఎవడైతే ఇప్పుడు ఐఏఎస్ రాజపుష్పాన్ని స్థాపించిందో అతని కాలు మొక్కి పైకొచ్చినటువంటి నీలం మధు దొంగ రిజిస్ట్రేషన్లు చేసి డబల్ రిజిస్ట్రేషన్లు చేసి సిగ్గు లేకుండా అమాయకుల భూములను నొక్కేసినటువంటి నీలం మధు ఫేక్ పత్రాలను సృష్టించి అటు కేటీఆర్ కు బీఆర్ఎస్ లా మొత్తం ఫ్లెక్సీలేసి కేటీఆర్ తో మమేకమై పనిచేసిన నీలం మధు ఇప్పుడు అదే ఇన్ఫ్లుయెన్స్ వాడి ఇప్పుడు రేవంత్ రెడ్డికి కొండల్ రెడ్డికి అడుగులకు మడుగులొత్తుతూ అప్పనంగా ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయో నొక్కేయమని చెప్పి ఎరవేసేటువంటి నీలం మధు మాటి మాటికి బెంగళూరు పోయి మల్లికార్జున ఖర్గేని ఆ వార్తలు చూడాలని చెప్పి అక్కడ పోయి దందాలు చేసి ఫ్లెక్సీలు వేసేటువంటి నీలం మధు గురించి బరాబర్ మాట్లాడతా. ఏం చేస్తారో చేసుకొని, ఏం పిక్కుంటారో పిక్కోండి. ఓకే, ప్రూఫ్లు పెట్టుకొని మాట్లాడతా. నువ్వు ముదిరాజ్ బిడ్డల గురించి ఇంకోసారి మాట్లాడితే బాగుండదు. నీలం మధు అన్న ఒక మంచి లీడర్, పేదలకు సహాయం చేసే మంచి గుణమున్న నాయకుడు. ఏ పేదలకు సహాయం చేసిండు? పేదల భూములు నొక్కేసి సంస్థ పెట్టి సహాయం చేయడమా? ఒకటి ఉసురు పోసుకొని ఆ ఉసురుని తీసుకొచ్చి ఫౌండేషన్ పెట్టి మిగతా వాళ్ళకి డబ్బులు ఇవ్వడమా? లెక్కలు తీయమంటావా? దమ్ములు ఉన్నాయా? చూపించిన లెక్కలన్నీ. ముదిరాజా నీలం మధు? నీలం మధు ముదిరాజా గుండెల మీద చేసుకొని చెప్పు. చిటుకుల్లో ఎవరిని అడిగినా చిటికేసి చెప్తాడు నీలం మధు ముదిరాజు కాదని. నీలం మధు ముదిరాజా రెడ్డియా ముదిరాజా? దమ్ముంటే చెప్పు సమాధానం. ముదిరాజు బిడ్డల జోలికి వచ్చిందా? కాసాని జ్ఞానేశ్వర్ జోలికి వచ్చిందా? కాసాని వీరేష్ జోలికి వచ్చిందా? బండ ప్రకాష్ జోలికి వచ్చిందా? మీ శ్రీను ముదిరాజ్ జోలికి వచ్చిందా? మరి నీలం మధు జోలికే శ్రావ్య ఎందుకు వచ్చింది? ముదిరాజ్ బిడ్డలు అందరు నాన్న, నేను నీలం మధు నాన్న. నీలం మధు ముదిరాజే కాదు, నీలం మధు రెడ్డి. ప్రూఫ్లు చూపించమందురా? ప్రూఫ్లు చూపిస్తే మీ నీలం మధు తల ఎక్కడ పెట్టుకుంటాడో చెప్పండి. అడ్డమైన వాళ్ళతోటి ఆడపిల్ల ఆత్మాభిమానం పోయేలక్క అడ్డమైన వీడియోలు చేయించుకుంటా డబ్బులు ఇచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవడు ఊరుకుంటాడు రా? బాయ్ రమ్మన్, మీ ముదిరాజు నాయకులను రమ్మన్, కుర్చీ వేసుకునే కూర్చోమని చెప్పు, నేను చెప్తా. నీలం మధు ముదిరాజా లేకపోతే రెడ్డియా? వేల మీద లెక్క పెడతా. నీలం మధు రెడ్డియా ముదిరాజా తెలియదా? నీ చిట్టుకుల్లో ఎవరికి తెలియదా? నీలం మధు చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు ఎవరికి కూడా తెలియదా? నీలం మధు హిస్టరీ ఏందో, నీలం మధు చరిత్ర ఏందో, నీలం మధు ముదిరాజా రెడ్డియా అని. రేవంత్ రెడ్డి గారు చోళ్ళకు పోయి నేను రెడ్డిని సార్ నాకు టికెట్ ఇవ్వండి అని, ఓట్ల కోసం నేను బీసీ ముదిరాజునని. ముదిరాజులకు ఏం చేసిండు నీలం మధు? ఏం చేసిండు ముదిరాజులకు? ఆడ చెరువు ఎండిపోయింది, పటంచేర్ల చెరువుని తీసుకపోయి కబ్జా పెట్టారు. ఆ చెరువులా చేపలు పట్టుకుంటుండే మా ముదిరాజు బిడ్డలు. మరి అట్లీస్ట్ దానికోసమన్నా కొట్లాడిండా మీ నీలం మధు? చిట్కులకి సర్పంచ్ ఎట్లా అయిండు? ఓట్లేస్తే సర్పంచ్ అయిందా? ₹1 ఇస్తే సర్పంచ్ అయిందా? నన్ను రెచ్చగొడితే బిడ్డ చరిత్ర మొత్తం బయటికి తీయాల్సి వస్తుంది. చిట్టుకులు పోయి చరిత్ర మొత్తం బయటికి తీయాల్సి వస్తుంది. మరి నీలం మధు వాళ్ళ ఫాదరు రెడ్డియా లేకపోతే ముదిరాజా అనేది దేనికోసం ఎవడు రాజకీయాలు చేస్తున్నాడు? ఏ నినాదాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు? ఏ ముదిరాజు అన్నమరా బాయ్? చూపి. ఒక్క ముదిరాజుని నేను అన్నానని చెప్పి నువ్వు మాట రాయి, నా ముక్కు నేలకు రాస్తా. నీలం మధు ముదిరాజు అంటే నేను మాత్రం ఒప్పుకోను. ఎందుకంటే ఆయన ముదిరాజు కాదు. తీసుకొచ్చి చూపిస్తా లెక్కల పత్రాలన్నీ కూడా. నాది కూడా పటంచేరు లోకలేరా బాయ్, నాకు తెలుసు. మా అమ్మ పటంచేరు కాదా? మా అక్కడ ఉన్నోళ్ళు ఎవరు చెప్పడా నీలం మధు ముదిరాజా కాదా అనేది? పోయి మైక్ పెట్టమనండి, ఎంక్వైరీ చేయండి, కాంగ్రెస్ పార్టీని ఎంక్వైరీ చేయమని. బీసీ నాథ ముదిరాజు కోటాని అడ్డు పెట్టుకొని పదవి తెచ్చుకోనికి దొంగ నాటకాలు ఆడుతున్నారు. ఎందుకు? అసెంబ్లీ ఎన్నికలలో ముదిరాజు దగ్గరికి పోయి నేను ముదిరాజు నా కోట్లేయండి, రెడ్డిల దగ్గరికి పోయి ఇంటర్నల్ గా
ఇంటర్నల్ గా నేను రెడ్డినన్నా మీ వంశీకున్నన్నా అని చెప్పి రెడ్డిల దగ్గరకు పోయి ఓట్లు అడగలే. ఎవరినైతే ఓట్లు అడిగిండో వాళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తా. మరి ఎవరినైతే నేను రెడ్డిని అని చెప్పుకొని ఓట్లు అడిగిండో నీలం మధు ముదిరాజ్ గారు అలియాస్ నీలం మధు రెడ్డి గారు ఎవరినైతే అడిగిండ్రో వాళ్ళనే పోయి చెప్పి అడుగుతామని నేను ఓట్లు అడగమని చెప్తా. తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తా. మరి రెడ్డి అని చెప్పుకొని ఓట్లు అడిగినప్పుడు మీకు నిజంగా దమ్ము ఉంటే నాకు ఛాలెంజ్లు చేయడం కాదు, నాకు ఛాలెంజ్ చేయడం కాదు, ఎంక్వైరీ పెట్టండి. నీలం మధు గారు రెడ్డియా ముదిరాజా ఎంక్వైరీ పెట్టండి. నేను రెడ్డి నీలం మధుని తిడుతున్నా, నేను ముదిరాజు నీలం మధుని తిడతలేను. అందుకే కదా కబ్జాలు, వేణుగోపాల స్వామి భూములు అన్యాక్రాంతం చేసి సిగ్గు లేకుండా చిట్కుల పక్కన ప్లాట్లు మొత్తం డబల్ రిజిస్ట్రేషన్లు చేసి రోడ్డు మీదకి తీసుకొచ్చింది నీలం మధు కాదా? గుడి భూములన్నీ అప్పనంగా నొక్కేసి పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని హోమాలు చేస్తాడండి సారు. ఒక పక్క పాపాలు చేసుకుంటా హోమాలు చేస్తే పుణ్యం వస్తుందని అనుకుంటుండ నీలం మధు. వేణుగోపాల స్వామి ఆలయ భూములు ఎవడేం చేసిండు? ఆంజనేయ స్వామి టెంపుల్ భూములు ఎవడేం చేసిండు? గణేష్ గడ్డ భూములు నొక్కేయడానికి ప్రయత్నం చేసి పావులు కదిపింది ఎవరో? పోన్లే కదా ఊరుకుంటుంటే రెచ్చగొడుతున్నారు. ఏంది? ఏం రెచ్చగొడుతున్నారు? చంపేస్తావా? కొట్టి చంపుతావా? ఏం చేస్తావు? ఏం చేయగలుగుతావు నువ్వు? ఫస్ట్ ఆయన ముదిరాజా కాదో నిరూపించుకోమని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి తర్వాత మీరు వచ్చి మాట్లాడండి. నీలం మధు తప్ప ముదిరాజులు ఎవరు లేరా? మా ముదిరాజు బిడ్డలు ఎవరు లేరా? ముదిరాజు బిడ్డలు కాంగ్రెస్ లా సస్పెండ్ కాలే టికెట్ ఇవ్వకపోతే, అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోతే బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కాలే ఒక ముదిరాజు? కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు కాదా? బీసీ పార్టీ పెట్టలే, మన పార్టీ పెట్టలే, బీసీలను ఏకం చేయలే. కాసాని జ్ఞానేశ్వర్ కన్నా తోపులా వీళ్ళు? ముదిరాజు సంఘము ప్రెసిడెంట్ ఉన్నాడు శ్రీను ముదిరాజు. ఒకసారి ఇట్లనే నీలం మధు ముదిరాజు కోసం నాకు కాల్ చేసిండు. నేను నీలం మధు గురించి మాట్లాడకన్నా అని చెప్పిన. నేను శ్రీను ముదిరాజుని ఏమన్నా అన్నామా? బండా ప్రకాష్ గారు ముదిరాజు. బండా ప్రకాష్ అని నేను ఎప్పుడన్నా ఏమన్నా మాట్లాడినా? మరి నీలం మధు గురించి ఎందుకు మాట్లాడుతున్నా? నేను ఎందుకు మాట్లాడుతున్నా నీలం మధు గురించే? రెచ్చగొట్టకండి, పుచ్చిపోతారు. ఒకనంటే చాలు అందరు నన్న అంటారు. ఆయన స్కాములు బయట పెడితే అందరు నన్నట్ట. మా సపన్నదేవ్ పట్టణచేర్ల సపన్నదేవ్ ముదిరాజు కాదా? పదవులు ఆశించిండా? పోటీ చేసి సైలెంట్గా ఉన్నాడా? ముదిరాజు కాదా సపన్నదేవ్ పట్టణచేర్ల? మీరే ముదిరాజులు. ఎవరికి తెలియదన్నా మీ కథలు, మీ చరిత్రలు?